హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 59. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పండు వచ్చి కారులో కూర్చుంటుంది. రాజ్ కూడా కారులో కూర్చుని స్టార్ట్ చేస్తాడు. ఏరా కొన్నాగా గిఫ్ట్స్ అంటాడు రాజ్. హా అన్నయ్య అంటూ రాజ్ హ్యాపీనెస్కి తను అంతలా సిగ్గుపడుతూ మాట్లాడడానికి రీజన్ ఎవరో అడగాలా వద్దా అనుకుంటూ ఉంటుంది పండు. అది గమనించిన రాజ్, ఏంట్రా నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా అంటాడు. హా, అదేం లేదన్నయ్య అంటుంది పండు మొహమాటంగా. అది గమనించి ఏం పర్లేదు అడుగురా అంటాడు రాజ్. అది అది అన్నయ్య అంటూ, మరి నువ్వు ఇందాక ఎవరితో కాల్ మాట్లాడింది? అంతలా నవ్వుతూ బ్లష్ అవుతూ మాట్లాడావు అంటే అంటూ ఆగిపోతుంది. పండు ఏం అడగాలనుకుందో అర్థమై, హారా నీ డౌట్ నిజమే, నేను ఇప్పుడు మాట్లాడింది మీ వదినతోనే అంటాడు. పండు అర్థం కానట్టుగా చూస్తుంది. అదేరా, ఇప్పుడు నా లవర్ని పెళ్లి చేసుకుంటే నాకు భార్య అవుతుంది కదా, నా భార్య అంటే నీకు వదినే కదా అని అలా చెప్పాను. అండ్ ఇప్పుడు తనని మీట్ అవ్వడానికే వెళ్ళేది అంటాడు నవ్వుతూ. ఓహ్, రియల్లీ గుడ్ అంటూ, ఇంతకీ ఎవరో ఆ లక్కీ గర్ల్ అంటుంది పండు. తను కాదురా లక్కీ, నేను లక్కీ. అంత మంచి మనసున్న అణకువ ఉన్న అమ్మాయి దొరకడం అంటాడు రాజ్. ఓహ్, సో నీ అంత మంచివాడు, అందగాడు, ఇంతలా అర్థం చేసుకునేవాడు దొరకడం తన లక్ అయితే ఆ అమ్మాయి దొరకడం నీ అదృష్టం అన్నమాట. వెరీ నైస్ అంటుంది పండు. హా అంటూ మాట్లాడుకుంటూ పండు అడ్రస్ చెప్తూ ఉంటే రాజ్ అలా వెళ్తూ ఉంటాడు. అప్పుడు రాజ్కి హృదయ్ నుండి కాల్ వస్తుంది. హృదయ్ కాల్ చూడడంతో హ్యాపీగా లిఫ్ట్ చేస్తాడు. రాజ్ హలో అనేలోపే, ఏంట్రా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, వీకెండ్ అయినా కూడా మనిషి జాడే లేదు, ఎటుపోయావసలు, ఇంటికి రావచ్చు కదా, అమ్మ వాళ్ళు కూడా అడుగుతున్నారు రాజ్ రాలేదు అని, అంత బిజీ అయిపోయావా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దాంతో రాజ్కి ఏదో గుర్తొచ్చిన వాడిలా నవ్వుతాడు. అది విన్న హృదయ్, ఏంట్రా నా పాటికి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావు అంటాడు. ఆ మాటకి రాజ్, ఏం లేదు బావా, నువ్వు నేను చెప్పేది కూడా వినకుండా అలా మాట్లాడుతూ ఉండేసరికి నవ్వొచ్చింది అంతే అంటాడు. సరేలే, ఇంతకీ ఎక్కడున్నావో చెప్పలేదు అని అడిగాడు హృదయ్. అదా బావా, చిన్న పనుండి బయటికి వచ్చాను, అది ఫినిష్ అయ్యాక ఇంటికి వస్తాను, ఓకేనా అంటాడు రాజ్. ఆ మాట వినగానే, బయటికి వెళ్ళేలా ఉంటే నాకు కాల్ చేసుంటే ఇద్దరం వెళ్ళేవాళ్ళం కదరా అంటాడు హృదయ్. ఆ మాటకి రాజ్ ఉలిక్కిపడి కొంచెం కంగారుగా, అయ్యో చిన్న పని బావా, దానికి మళ్ళీ నువ్వెందుకు, నేను వెళ్ళి వచ్చేస్తానుగా, తొందరగా అయిపోతుంది అంటాడు. కానీ కానీ చూస్తూ ఉన్నా, కొన్ని రోజుల నుండి తమరికి చిన్న చిన్న పనులు చాలా వస్తున్నాయి, నాకు చెప్పకుండా నేను రాకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, ఎన్ని డేస్ నాకు తెలియకుండా చేస్తావో చూస్తా అంటాడు హృదయ్. అయ్యో బావా, అలాంటిదేమీ లేదు, నీకు తెలియకుండా నీకు చెప్పకుండా నేనేం చేస్తాను అంటూ, బావా ఈవినింగ్ నేను నీకు ఒక న్యూస్ చెప్తా అంటాడు రాజ్. ఓకే బాయ్, తొందరగా తమరి పని పూర్తి చేసుకుని రండి అంటూ కాల్ కట్ చేస్తాడు హృదయ్. కాల్ కట్ అయ్యాక పండు ఎవరా తను అని అలానే చూస్తూ ఉండడంతో, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, అంతకంటే ఎక్కువే అనుకో, ఇంటికి రాలేదని కాల్ చేశాడు, పైగా వాడికి చెప్పకుండా బయటికి వచ్చానని చిన్న అలక అంతే అంటాడు రాజ్. ఓహ్ అన్నయ్య, మరి మీరు మీ ఫ్రెండ్కి చిన్న పని అని ఎందుకు చెప్పారు, మీ లవర్ని మీట్ అవ్వడానికి అని చెప్పొచ్చుగా, అంటే మీ లవ్ మ్యాటర్ తనకి తెలియదా అంటుంది డౌట్గా ఫేస్ పెట్టి. హా అవునురా, వాడికి ఇంకా చెప్పలేదు అంటాడు రాజ్. అదేంటన్నయ్యా, తను నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, మరి నీ లవ్ గురించి చెప్పకపోవడం ఏంటి అంటుంది అర్థం కానట్టు.
అది వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడురా. బట్ ఆ అమ్మాయి సైడ్ నుండి ఇంకా ఓకే అవ్వలేదు. అందుకే వాడి లవ్ సెట్ అయ్యాక నా లవ్ గురించి చెప్పి నా లవర్‌ని పరిచయం చేసి వాడి చేతుల మీదుగా మా పెళ్లి జరగాలని నా కోరిక. అదే ముందే నా మేటర్ చెప్పానంటే వాడి కోసం వెయిట్ చేయనివ్వకుండా మా పెళ్లి చేయించేస్తాడు. బట్ నాకు అది ఇష్టం లేదు. మా ఇద్దరి పెళ్ళిళ్ళు దగ్గరలోనే జరగాలి. కుదిరితే ఒకే రోజైనా ఓకే అంటాడు రాజ్ నవ్వుతూ. ఓహ్! గుడ్ డెసిషన్ అన్నయ్య. మీరు మీ ఫ్రెండ్ గురించి ఆలోచించిన విధానం బాగుంది. సో, త్వరగా మీ ఫ్రెండ్ లవ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటుంది పండు. అది నీ చేతుల్లోనే ఉందిరా అంటాడు రాజ్ నోరు జారి. ఏంటన్నయ్య నా చేతుల్లో ఉండడమేంటి అంటుంది పండు అయోమయంగా మొహం పెట్టి. అప్పుడు రాజ్ నాలుక కరుచుకుని అదేరా నీ చేతుల్లో కాదు మీ చేతుల్లో అంటే అమ్మాయిల చేతిలో ఆ అమ్మాయి చేతిలో అంటూ ఏదేదో నోటుకొచ్చింది చెప్పేస్తాడు. పండుకి రాజ్ మాటలు నమ్మశక్యంగా అనిపించకున్నా ఓకేలే అని వదిలేస్తుంది. అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక 5 మినిట్స్‌లో పండు దిగాల్సిన అడ్రస్ వస్తుంది. సో, ఇక్కడే అన్నయ్య ఆపు అంటుంది పండు. ఓహ్! ఓకే అంటూ రాజ్ కార్ స్టాప్ చేసి చుట్టూ చూస్తాడు. ఆ ప్లేస్ చూసి షాకింగ్‌గా నువ్వు రావాల్సింది ఇక్కడికేనా అని అడుగుతాడు. రాజ్ అప్పటి వరకు మాటల్లో పడి ఎక్కడికి వెళ్తున్నామో సరిగా పట్టించుకోడు. అది రాజ్ వెళ్ళాల్సిన రెస్టారెంటే. ఇప్పుడు చూసి పండు కూడా అక్కడికే ఆపేసరికి షాక్ అయ్యాడు పాపం. హా అన్నయ్య నేను నా ఫ్రెండ్‌తో లంచ్‌కి వచ్చాను అంటూ నువ్వేంటి ఇంత షాకింగ్‌గా అడిగావు అంటుంది. "హ్మ్. నేను రావాల్సింది కూడా ఇక్కడికే" అంటాడు రాజ్ నవ్వుతూ. ఓహ్! అవునా అన్నయ్య వెరీ గుడ్. అంటే ఇక్కడ వదిన ఉంటుందిగా. మా వదినని ఇప్పుడు నేను కూడా చూడొచ్చు అన్నమాట అంటుంది ఎగ్జైట్ అవుతూ. హారా అంటూ కార్ పార్క్ చేసి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక అక్కడ రాజ్ ముందుగానే బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చుని ఎంతో అందంగా ముద్దొస్తూ ఉన్న సిరిని చూసి అలా మెస్మరైజ్ అయి చూస్తూ ఉండిపోతాడు. అక్కడ పాప ఆ రేంజ్లో ఉందన్నమాట. ఫుల్ వర్క్తో ఉన్న పింక్ కలర్ ఓనీ వేసుకుని దానికి గోల్డ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని హ్యాండ్స్కి పింక్ కలర్ వచ్చి సేమ్ లంగా కూడా అలానే హాఫ్ గోల్డ్ అండ్ పింక్ కలర్తో ఫుల్ వర్క్తో ఉంది. మెడలో దానికి మ్యాచింగ్ నెక్లెస్ వేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుని చేతులకి కూడా గోల్డ్ అండ్ పింక్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుని పాపిట్లో పాపిట బిళ్ళ పెట్టుకుని చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో అన్నట్టు అందాల రాశిలా ఉంది. అందుకే పాపం బాబు ఫ్లాట్ అయిపోయాడు. రాజ్ అలా చూస్తూ ఉండేసరికి అతని చూపులు గుచ్చుకున్నట్టు ఎవరో తనని పదే పదే చూస్తున్నట్టు అనిపించిన సిరి అటూ ఇటూ చూస్తూ తననే చూస్తున్న రాజ్ని చూసి రాజ్ అలా ట్రాన్స్లో ఉన్నట్టు అలానే గుచ్చి గుచ్చి చూస్తుండడంతో సిగ్గుపడి కొంచెం ఇబ్బందిగా కదులుతుంది. దాంతో రాజ్ చిన్నగా తేరుకుని అబ్బబ్బా నా బంగారం ఇంత అందంగా ఉన్నావేంటే బాబు నా మతి పోగొట్టేస్తున్నావు కదే ఈ హాఫ్ శారీ నీకు సూపర్గా సెట్ అయిందే యువర్ గార్జియస్ నీ నుంచి చూపు కూడా తిప్పుకోలేకపోతున్నా అని మనసులో అనుకుంటూ అలా చూస్తూ నడుస్తూ ఉంటాడు. ఇవేమీ పట్టించుకొని పండు మాత్రం కొంచెం పక్కగా చుట్టూ చూస్తూ సిరిని వెతుకుతూ ఉంటుంది. రాజ్ బుక్ చేసిన టేబుల్ లాస్ట్లో ఒక్కటే ఉంటుంది. అది పరీక్షగా చూస్తే తప్ప అక్కడ మనుషులు కనిపించరు. సో సిరికి పండు, పండుకి సిరి కనిపించరు. రాజ్ అంటే తను బుక్ చేసిన టేబుల్ కాబట్టి లోపలికి వెళ్ళడే ఆలస్యం అన్నట్టు అటువైపు చూశాడు ఆతృతగా. అటువైపు అంతా చూసిన పండు సిరి కనిపించకపోయేసరికి అసలు తను వచ్చిందో లేదో అనుకుని సిరికి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన సిరి ఏంటే ఇంకా రాలేదు అప్పుడెప్పుడో స్టార్ట్ అయ్యాను అని చెప్పావు మీ అన్నయ్య కూడా వచ్చేశాడు అంటుంది. ఓహ్ అవునా నేను కూడా వచ్చేశాను డార్లింగ్ కానీ తమరి దర్శన భాగ్యమే మాకు కలగలేదు మాతా
మీరు ఎచ్చట ఉన్నారో కొంచెం మాకు సెలవిచ్చి మీ దర్శనాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను అంటుంది నాటకీయంగా. అబ్బో, అటులనా బాలిక, మీరు లోపలికి వచ్చి ఉండినచో సరిగ్గా ద్వారము నుండి కుడివైపునకు తిరిగి కొంచెం ముందుకు వచ్చి ఎడమవైపుకు తిరిగి అచ్చట నుండి అటూ ఇటూ చూడకుండా చక్కగా చివరి వరకు వచ్చినచో అక్కడే మేము సింహాసనం మీద ఆసీనులమై ఉంటిమి. మమ్మల్ని చూసే భాగ్యము మీకు కలిగించుము, శీఘ్రముగా రమ్ము అంటుంది సిరి కూడా అంతే నాటకీయంగా. అవునా మాత, అటులనే వచ్చుచున్నాను అంటూ రాజ్ వైపుకు వస్తుంది. తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.